పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, మీ అందరినీ కూడా తపస్సు కాలం వాక్య ధ్యానాలకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 7వ వచనము నుండి, అన్యుల వలె అనేక వ్యర్థ పదములతో మీరు ప్రార్థింపవలదు. అట్లా చేసినా కాని దేవుడు తమ మొరను ఆలకింపడని వారు భావింతురు. కాబట్టి వారి వలె మీరు మెలగరాదు. మీకేమి కావలయనో మీరు అడగక మునుపే మీ తండ్రి ఎరిగి ఉన్నాడు. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాడు ప్రభువు 2 పఠనాల ద్వారా మనతో ఆయన మాట్లాడుచూ ఉన్నాడు. నేటి మొదటి పఠనములో దైవవాక్కులోని శక్తి, జీవాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. వర్షం ఎలా నేలను తడిపి పంటనిస్తుందో, దేవుని వాక్కు కూడా బీటలు బారిన అతుకులు పడిన జీవితాన్ని సరిచేసి ఎండిపోయిన జీవితాన్ని చిగురింప చేస్తుందని మనకి వాక్కు సెలవిస్తుంది. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 1వ వాక్యంలో ప్రభు అంటున్నాడు, ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుడే ఉన్నాడని చెప్పి. దైవ వాక్కు మహాశక్తివంతమైనది. హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయంలో 12వ వాక్యములో వాక్యం యొక్క శక్తిని గురించి చదువుకుంటున్నాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని వాక్కులో సత్యం, జీవం మన జీవితాలకు వెలుగుగా మారుతున్నాయని మనం గుర్తించాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, సొలొమోను జ్ఞాన గ్రంథములో 16వ అధ్యాయం 12వ వాక్యములో ప్రభు అంటున్నాడు, ఎల్లరి వ్యాధిని నయం చేయును, ప్రభు వాక్కు ఆరోగ్యము దయచేయనని చెప్పేసి పలుకుచూ ఉన్నాడు. ఈనాటి మొదటి పఠనం ద్వారా దేవుని యొక్క వాక్కే మన జీవితాలను సరిచేస్తుందని, దేవుని యొక్క వాక్యము మనకి వెలుగుగా మారుతుందని మనకి ప్రభు బోధిస్తూ ఉన్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక ఈనాటి సువార్తా పఠనాన్ని మనం ధ్యానిస్తే, ఈ దినము ప్రభువు అన్యుల వలె మనము అనేక వ్యర్థ పదాలతో ప్రార్థన చేయకుండా అసలైన ప్రార్థనని మనకి ప్రభువు నేర్పిస్తూ ఉన్నాడు. ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనలో సాక్షాత్తు దేవునికి అది వర్తిస్తుంది. మనం దేవుని రాజ్యం రావాలని ప్రార్థిస్తున్నాం, దేవుని చిత్తం జరగాలని ప్రార్థిస్తున్నాం. గెత్సెమనే తోటలో కూడా ప్రభు ప్రార్థన కూడా ఇలానే చేశాడు. ప్రభువా, నీ ఇష్టము నా ఇష్టము కాదని ప్రార్థన చేశాడు. ఇదే ప్రార్థన మనం కూడా చెయ్యాలని, మన అవసరాలకి ఎలా ప్రార్థించాలని ప్రభువు పరలోక ప్రార్థనని నేర్పించాడు. ఈ ప్రార్థనలో నీ నుండి నా అనే ఆలోచన ఉంటుంది. ప్రియులారా, అంటే దేవుణ్ణి సృజడమే కాదు, మన అవసరాల కోసం ప్రార్థించడం కూడా ఈ ప్రార్థనలో జరుగుతుందని మనం గ్రహించాలి. మాకు కావలసిన అనుదిన ఆహారము మాకు నేటికి ప్రసాదింపమని ప్రభువును ప్రార్థిస్తూ ఉన్నాం. మా శత్రువులను క్షమించే మనసు ఇవ్వు దేవా, ఏ విధంగానో క్షమించావో అదే విధంగా మేము కూడా క్షమించులాగున అని విలువైనటువంటి, బలమైనటువంటి, పవిత్రమైనటువంటి మాటలు ఈ ప్రార్థనలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రియులకు దేవుని బిడ్డలారా, అలాగే అన్ని కీడుల నుండి మేము రక్షించుము అనే మాటలు ఎంతో హృదయాంతంగముగా ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ప్రభువు నేర్పినటువంటి ఈ పరలోక ప్రార్థన మన జీవితాలకు కూడా ఎంతో మార్పును తెచ్చి మనలను తండ్రి దేవునికి దగ్గరగా నడిపించే ఏకైక ప్రార్థన అని గుర్తించి, ఈ పరలోక ప్రార్థనలో ఉన్న బలాన్ని మనం తెలుసుకుని మన ఆత్మను పరమాత్మతో ఏకం చేసే ప్రార్థనలాగా ఈ ప్రార్థనని భక్తి ప్రవత్తులతో ప్రార్థనాపూర్వకంగా చెప్పడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, అసలు ప్రార్థన అంటే దేవునితో మన ఆధ్యాత్మిక బంధాన్ని ఏర్పరిచేటువంటి ఒక భక్తి సాధనం అని గుర్తించాలి. ఈ పరలోక ప్రార్థన మనకు దీవెనలుగా మార్చే ప్రార్థన, మన కుటుంబాలను దీవించే ప్రార్థన, సంఘాన్ని దీవించే ప్రార్థన, వ్యక్తిని దీవించే ప్రార్థన. ఈ పరలోక ప్రార్థనని మనం ఎన్నో సందర్భాల్లో కొన్ని కోట్ల సార్లు చెప్పి ఉంటాం. కానీ ఎన్నిసార్లు భక్తిపూర్వకంగా ఆ ప్రభుతో ఆత్మతో కలిసి చెప్పామో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుని మన జీవితాలని ఆ ప్రభువుకు అర్పించుకుని ఆ ప్రభుతో కలిసి ప్రయాణం చేద్దాం. అలాంటి కృప మనందరికీ ఆ భగవంతుడు దయచేయునుగాక. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.